హలో గైస్, ఈరోజు నేను ఏపీ పాలిసెట్ 2025 మీద ఒక వీడియో అనేటువంటిది చేస్తున్నాను. అయితే మనకి ఈ నెల 13న పాలిసెట్ ఎగ్జామ్ అనేది జరగబోతుంది. అయితే మీకు ఆ ఎగ్జామ్ అటెండ్ అయ్యేటప్పుడు ఏ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి ఫాలో అవ్వాలి, ఎలా రాస్తే మనకి మంచి ర్యాంక్ అనేటువంటిది వస్తుంది, మనకి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అన్న డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఈ వీడియోని కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. మేబీ ఈ వీడియో అనేది ఒక 10 to 15 minutes అనేటువంటిది వస్తుందని అనుకుంటున్నాను. ఓకే, కమ్ టు ద టాపిక్. ఫస్ట్ వచ్చేసి మనకి ఎగ్జామ్ డ్యూరేషన్ అనేటువంటిది చాలామంది ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని తెలియకుండా ఊరికి అప్లై చేసి రాస్తూ ఉంటారు. అయితే ఈ పాలిసెట్ అనేటువంటిది చాలా మనకి ఎవరైతే మిడిల్ క్లాస్ పేరెంట్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి పాలిటెక్నిక్ అనేటువంటిది చాలా మంచిది ఉద్యోగ అవకాశాల కోసం. మనకి ఇప్పుడు ఎలా ఉందంటే ఈ పాలిటెక్నిక్ స్టడీ 3 years డిప్లొమా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ఖచ్చితంగా ఉద్యోగం కల్పించడం అనేటువంటిది జరుగుతుంది. మనకి ఎవరైతే ఉద్యోగం కావాలి అనుకుంటే ఈ పాలిటెక్నిక్ విద్య అనేటువంటిది బెస్ట్ చాయిస్ అని నా ఒపీనియన్. ఓకే, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి చూడండి, మనకి ఈ ఎగ్జామ్ అనేటువంటిది ఈ నెల 13న జరుగుతుంది. ద ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఆఫ్లైన్ మోడ్. ఆఫ్లైన్ మోడ్ అంటే ఏం లేదు, మనకు ఆన్లైన్ మోడ్ అంటే ఇప్పుడు సిస్టమ్స్లో ఎగ్జామ్ జరుగుతున్నాయి. మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామ్స్ లైక్ ఈ సెట్ కానివ్వండి, గేటు, ఇలాంటివంటి అన్ని కాంపిటేటివ్ కూడా సిస్టంలో జరుగుతుంది. కానీ ఈ యొక్క పాలిసెట్ అనేటువంటిది మనకి ఆఫ్లైన్ మోడ్. దట్ మీన్స్ మనకు ఒక క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఇస్తారు. దాంట్లో చూసి మనం ఏది కరెక్ట్ అనేటువంటిది ఓఎంఆర్ షీట్లో మనము బబుల్స్ చేయవలసి ఉంటుంది. తర్వాత మనకి మెయిన్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఫార్మాట్ అనేటువంటిది మెయిన్. మనకి టైప్ ఆబ్జెక్టివ్ టైప్. దట్ మీన్స్ మనకు ఒక క్వశ్చన్ ఇచ్చి దానికి 4 ఆన్సర్స్ అనేటువంటివి ఇస్తారు. దాంట్లో ఏది కరెక్ట్ అనేటువంటిది మనం క్వశ్చన్ పేపర్లో చూసి సెలెక్ట్ చేసుకొని ఓఎంఆర్ షీట్లో దాన్ని బబుల్ చేయవలసి ఉంటుంది. మనకి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 120 క్వశ్చన్స్. దాంట్లో మ్యాథ్స్కి వచ్చేసి ఎక్కువ ప్రియారిటీ ఉంది, 50 క్వశ్చన్స్. తర్వాత ఫిజిక్స్ వచ్చేసి 40 క్వశ్చన్స్. తర్వాత కెమిస్ట్రీకి వచ్చేసి 30 క్వశ్చన్స్. అయితే నేను రాసినప్పుడు అయితే ఫిజిక్స్కి కెమిస్ట్రీకి సేమ్ మార్క్స్ అనేటువంటివి ఉండేది. ఇప్పుడు మనకి ప్యాటర్న్ చేంజ్ అయింది. చూడండి, మనకి ఒక క్వశ్చన్కి వచ్చేసి 4 ఆప్షన్స్ ఉంటుంది విత్ 1 కరెక్ట్ రెస్పాన్స్. మనకి ఆ 4 ఆప్షన్స్లో కూడా ఒక కరెక్ట్ ఆన్సర్ అనేటువంటి ఉంది. అది ఏందనేది మనం కనుగొని ఓఎంఆర్ షీట్లో బబుల్ చేయవలసి ఉంటుంది. మార్కింగ్ స్కీమ్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark, నో నెగిటివ్ మార్కింగ్. మనకి చాలా వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏం చూస్తుంటామంటే నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది ఉంటుంది. కానీ మనకి ఎంట్రన్స్లో అయితే నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఇది మనకి ఒక అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. ఎగ్జామినేషన్ డ్యూరేషన్ మనకి 120 minutes ఉంటుంది. బిట్స్ కూడా 120 minutes. సో మనకి ఒక క్వశ్చన్కి ఒక 1 minute అనేటువంటిది ఉంటుంది. అయితే మనకి మ్యాథ్స్కి ఇక్కడ ఎక్కువ టైం తీసుకుంటుంది. మనం మ్యాథ్స్లో టైంని సేవ్ చేసుకోగలిగితే మనం ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా నీట్గా చేసుకోవచ్చు. ఫిజిక్స్ కెమిస్ట్రీ మనము కొంచెం తొందరగా అయిపోతుంది. మనకి మ్యాథ్స్కి ఎక్కువ టైం టేకింగ్. ఆన్సర్ షీట్ ఫార్మాట్ అంటే ఏంటంటే మనకు క్వశ్చన్ పేపర్స్ ఇచ్చి ఓఎంఆర్ షీట్ ఇస్తారు. మనం క్వశ్చన్స్ ఏవైతే కరెక్ట్ అనుకుంటామో దాన్ని ఓఎంఆర్ షీట్లో మనం బబుల్స్ చేయవలసి ఉంటుంది. అది ఎలా ఉందని ఓఎంఆర్ షీట్ ఎలా ఉంటుంది అనేటువంటిది మనకి చూపిస్తాను నేను. ఇదంతా కూడా మనకి పాలిసెట్ నోటిఫికేషన్లో నుంచి నేను తీసుకొని చెప్తున్నాను. నేను ఎక్స్టర్నల్గా తయారు చేసింది ఎటువంటిది ఏమీ లేదు.
అయితే మనకి ఈ పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాసినాక మనము పాలిసెట్ ఎగ్జామ్ రాసినాక డిఫరెంట్ బ్రాంచెస్ లాంటివి మనము ఈ పాలిటెక్నిక్లో చదవచ్చు. మనకి బీటెక్ చదవాలి అనుకున్న వాళ్ళు కానీ ఎవరైతే ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళు కానీ అందరికీ కూడా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఇష్టపడతారో ఈ పాలిటెక్నిక్ చదివి బీటెక్ చదవడం అనేటువంటిది బెస్ట్ చాయిస్. ఎందుకంటే మనం బీటెక్లో ఏదైతే చదువుతామో మోస్ట్ ఆఫ్ ది కంటెంట్స్ ఏవైతే చదువుతామో ఈ డిప్లొమాలోనే కవర్ అవుతాయి. బేసిక్స్ అనేటువంటివి మనకి డిప్లొమాలోనే స్ట్రాంగ్గా ఉంటాయి. మనకి బీటెక్ ఇంకా సేమ్ సిలబస్ ఉంటుంది, ఏదైతే ఉంటుందో అదే కొంచెం డెప్త్గా ఉంటుంది అంతే. చూడండి మనకి డిప్లొమాలో వచ్చేసి ఏమేమి కోర్సులు ఉంటాయంటే సివిల్, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్, మెకానికల్. మనకి మెయిన్ ఏంటంటే ఈ సివిల్ ఇంజనీరింగు, మెకానికల్ ఇంజనీరింగు, తర్వాత ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కూడా కొన్ని కాలేజెస్లో ఉంటాయి మనకి. తర్వాత త్రిబుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగు, తర్వాత కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. తర్వాత ఈ మెయిన్ 4 బ్రాంచెస్ అనేటువంటివి మనకి మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్లో ఖచ్చితంగా ఉంటాయి. తర్వాత ఈసీఈ కూడా ఉంటుంది మనకి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనేటువంటి మెయిన్ బ్రాంచెస్. మనం ఏవైతే ఈ పాలిసెట్ రాసిన తర్వాత మనము ఈ 5 బ్రాంచెస్ అనేటువంటివి మనకి ఖచ్చితంగా ప్రతి కాలేజీలో ఉంటాయి. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్రాంచెస్. తర్వాత టాపిక్ వచ్చేసి మనకి ఈ మెయిన్ ఇంపార్టెంట్ డేట్స్ ఆఫ్ పాలిసెట్ అనమాట. ఇవి చూడండి మనకి ఇవంతా ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. మనకి ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి మనకి ఎగ్జామ్ వచ్చేసి 13th జరుగుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 11 AM to 1 PM, మధ్యాహ్నం 1 o'clock మనకి ఎగ్జామ్ అనేటువంటిది కంప్లీట్ అయిపోతుంది. అయితే టెంటేటివ్ డేట్ ఆఫ్ రిజల్ట్స్ మనకి ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ అనేటువంటిది 10వ తారీఖు వచ్చేస్తుంది, May 10th వచ్చేస్తుంది. అయితే దానికంటే ముందు మనకి కీ అనేటువంటిది రిలీజ్ చేస్తారు. దాంట్లో మనం ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అవుతాయనేటువంటి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఎగ్జామ్ డ్యూరేషన్ మనకు తెలుసు 2 hours. సిలబస్ వచ్చేసి మనకి చూడండి మనం 10th క్లాస్లో ఏదైతే చదువుతామో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, ఈ 3 సబ్జెక్ట్సే మనకి పాలిసెట్ ఎగ్జామ్స్లో అడుగుతారు. మనం ఏదైతే మీరు 10th ప్రిపేర్ అయి ఉంటారో దాన్నే ఒకసారి రివైండ్ చేసినట్టయితే, క్విక్ రివిజన్ చేసినట్టయితే మనకి పాలిసెట్కి చాలా యూజ్ఫుల్ అవుతుంది. మనకి మ్యాథమెటిక్స్ 50 questions 50 marks, ఫిజిక్స్ 40 questions 40 marks, కెమిస్ట్రీ 30 questions 30 marks అనేటువంటిది. అయితే ఈ ప్రోహిబిటెడ్ ఐటమ్స్ ఏవైతే మనం ఎగ్జామినేషన్ హాల్లోకి తీసుకోపోకూడదు అనేటువంటివి ఈ పర్టికులర్ ఐటమ్స్ అనమాట. చూడండి లాగరిథమ్ టేబుల్స్ కానివ్వండి, క్యాలిక్యులేటర్స్, పేజెస్, ఏవైనా మీరు రఫ్ షీట్స్ అనేటువంటివి తీసుకోవాల్సిన అవసరం లేదు. సెల్ ఫోన్స్ వెళ్ళకూడదు. ఎనీ అదర్ సపోర్టింగ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లైక్ స్మార్ట్ వాచెస్ ఇవన్నీ కూడా తీసుకువెళ్ళకూడదు. OMR రెస్పాన్స్ షీట్ అయితే మనం OMR రెస్పాన్స్ షీట్ అనేటువంటిది ఫిల్ చేయడానికి మనకు 2B పెన్సిల్ ఓన్లీ యూజ్ చేయాలి. 2B పెన్సిల్ అనేటువంటిది మనము అప్సరా పెన్సిల్ ఇలాంటివి తీసుకోగలిగితే మనకు ఓకే, దట్స్ ఎనఫ్ ఫర్ ఇట్. అవాయిడ్ యూజింగ్ బాల్ పెన్స్ ఫర్ మార్కింగ్ ఆన్సర్స్. మనం పెన్సిల్లే యూజ్ చేయాలి మనము ఈ ఫిల్ చేయడానికి. ఈ బబుల్స్ అనేటువంటివి పెన్ యూజ్ చేయకూడదు. హ్యాండ్లింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ OMR షీట్. డు నాట్ ఫోల్డ్, wrinkle ఆర్ టియర్ మనం దాన్ని మర్చడం కానీ ఎక్కడైనా చించడం కానీ చేయకూడదు. OMR షీట్ ఏదైతే ఇస్తారో క్వశ్చన్ పేపర్ని మనము రఫ్గా ఏమైనా పెన్ తోటి కానీ ఏమైనా రాసుకోవచ్చు, కానీ ఈ OMR షీట్ మీద మాత్రం మనం ఎటువంటి మర్చడం కానీ ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే దాన్ని మనం
మనం ఏదైతే ఎగ్జామ్ అయిపోయినాక ఇచ్చేస్తామో దాన్ని స్కాన్ చేసి ఆటోమేటిక్గా మన మార్క్స్ అనేటువంటివి అప్లోడ్ అయిపోతాయి. మనకి ఎవరు దీన్ని కరెక్షన్ అనేటువంటిది జరగదు, ఆటోమేటిక్ స్కానింగ్ అనేటువంటిది చేస్తారు ఏదైతే మీరు బబులింగ్ చేస్తారో. రిప్లేస్మెంట్ పాలసీ ఇవన్నీ మనకి అవసరం లేదు. చూడండి మనకి మోడల్ క్వశ్చన్స్ చూడండి ఇలా వస్తాయి. ఒక క్వశ్చన్ పేపర్లో మనకి చూడండి, ఏ బాక్స్ కంటైన్ 24 balls ఆఫ్ విచ్ ఎక్స్ అండ్ రెడ్ 2x, ఇలా క్వశ్చన్ పేపర్స్ వస్తాయి మన క్వశ్చన్ పేపర్లో. ఈ 4 ఆప్షన్స్ ఉంటాయి. మనం ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అనేటువంటిది చూసుకొని దాంట్లో మనం ఓఎంఆర్ షీట్లో పర్టికులర్ ఓఎంఆర్ షీట్లో బబుల్ చేయవలసి ఉంటుంది. ఆ ఓఎంఆర్ షీట్ కూడా ఎలా ఉంటుంది అనేటువంటిది చూపిస్తాను మీకు. ఇది మ్యాథ్స్ మోడల్ క్వశ్చన్ పేపర్, అయితే ఇది ఫిజిక్స్ మోడల్ క్వశ్చన్ పేపర్. మనకి టైం టేకింగ్ వచ్చేసి ఎక్కువ వరకు మ్యాథ్స్ తీసుకుంటుంది. మనం అక్కడ టైంని కొంచెం మేనేజ్ చేసుకోగలిగితే మనకి ఎగ్జామ్ అనేటువంటి నీట్గా రాయడానికి అవకాశం ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా. కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్ మోడల్ క్వశ్చన్ పేపర్ ఇది చూడండి. ఇది ఓఎంఆర్ షీట్. మనకి మెయిన్గా మనము చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఈ బబుల్స్ ఫిల్ చేయడం అనేటువంటి చాలా మందికి రాక మార్క్స్ అనేటువంటి లాస్ అవుతూ ఉంటారు. చూడండి ఇక్కడ మనకి ఓఎంఆర్ షీట్ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి ఇచ్చారు. ఇక్కడ హాల్ టికెట్ ఎంటర్ చేయవలసి ఉంటుంది, మనకి నంబర్ హాల్ టికెట్ నంబరు, క్వశ్చన్ బుక్లెట్ సీరియల్ నంబర్ ఉంటుంది, బుక్లెట్ కోడ్ వచ్చేసి ఏబిసిడి. మనకి క్వశ్చన్ పేపర్ ఏదైతే ఇస్తారో దాంట్లో కోడ్ ఏబిసిడి అనేటువంటి ఏదో వచ్చింటుంది, అది ఏంటిది అనేటువంటి మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. హాల్ టికెట్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. క్వశ్చన్ బుక్లెట్ సీరియల్ నంబర్ కూడా వస్తుంది మనకి క్వశ్చన్ పేపర్లో, దాన్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. చూడండి మనకి ఇది ఓఎంఆర్ షీట్. ఓఎంఆర్ షీట్ చూడండి, ఇవి ఉన్నాయి చూడండి. ఈ బబుల్స్ అనేటువంటివి మనం కంప్లీట్గా నీట్గా ఫిల్ చేసేయాలి, గ్యాప్ అనేటువంటిది లేకుండా. ఇలా ఫిల్ చేసేస్తే మనకి కంప్లీట్గా ఫిల్ చేసేస్తే మనం ఇది ఓకే, ఇది కౌంట్ అవుతుంది. లేదంటే హాఫ్ ఫిల్ అనేటువంటిది చేయడము ఇలా చేస్తే మాత్రం మనకి మార్క్స్ అనేటువంటివి రావు. ఈ పర్టికులర్ క్వశ్చన్స్కి మీరు కరెక్ట్గా పెట్టినా కూడా మార్క్స్ అనేటువంటివి రావు ఈ పాలిసెట్లో అనమాట. బబుల్ ఫిల్లింగ్ అనేటువంటిది చాలా మెయిన్ అనమాట ఈ ఓఎంఆర్ షీట్లో. మనకు ఆన్లైన్ ఎగ్జామ్స్లో అయితే మనం ఏదైతే ఆన్సర్ ఉంటుందో అది సెలెక్ట్ చేస్తే అయిపోతుంది, కానీ దీంట్లో అలా కాదు. నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ థింగ్ ఏంటంటే చాలా మందికి పాలిసెట్ అనేటువంటిది ఐడియా ఉండదు ఎలా ఉంటుంది, డైరెక్ట్ వెళ్ళి 10th తర్వాత ఏదో ఊరికి అలా రాసేస్తుంటారు. అయితే ఈ వీడియో ద్వారా మీకు దాని గురించి సమ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వాలనేటువంటి థీమ్ తోటి నేను ఈ వీడియో చేస్తున్నాను.